తమిళనాడులోని అన్నాదురై గారు ఫామ్ చేసిన డిఎంకే పార్టీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ పడేది కాదు. 1949లో డిఎంకే పార్టీ ఫామ్ చేసిన సిఎన్ అన్నాదురై గారు ఒక తమిళ్ రేషనలిస్ట్ లీడర్. 1957లో డిఎంకే పార్టీ అఫీషియల్ గా ఎలక్షన్ లో పోటీ చేసింది. 15 అసెంబ్లీ సీట్లను గెలిచింది. కానీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. ఆ తర్వాత 1962లో జరిగిన ఎలక్షన్స్ లో 50 అసెంబ్లీ సీట్లు కొట్టినప్పటికీ కాంగ్రెస్ మళ్లీ మెజారిటీ సాధించి గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. కానీ 1967 తమిళనాడు పొలిటికల్ హిస్టరీలోనే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. డిఎంకే కాంగ్రెస్ పైన గెలిచింది, గవర్నమెంట్ ఫామ్ చేసింది, పవర్ లోకి వచ్చింది. సిఎన్ అన్నాదురై గారు సీఎం అన్నాదురై అయ్యారు. బ్రిటిష్ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ, ఇండిపెండెన్స్ తర్వాత మద్రాస్ స్టేట్ గా పిలువబడుతున్న రాష్ట్రం 1969లో సీఎం అన్నాదురై గారు దాన్ని తమిళనాడుగా మార్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తమిళనాడు ద్రవిడియన్ డామినెన్స్ లోనే ఉంది. అంతేకాదు 1967 నుంచి ఈ రోజు వరకు కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా తమిళనాడులో గెలవనే లేదు. నెక్స్ట్ వీడియోస్ లో ఏ డిఎంకే ఎలా ఫామ్ అయింది అనేది చూద్దాం. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి.